నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ నిర్వహణకు తీసుకువచ్చిన యాప్లను అన్ని ఒకే యాప్లో సమకూర్చి వర్క్ లోడ్ తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖా ఎలిజబెత్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల వద్ద అర్జీలను స్వీకరించిన శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. అత్యంత వైభవంగా దేవీ శరన్నవరాత్రులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. బాపట్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా దేవి శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాలయంలో నందనందన భజన మండలి వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలను దేవాలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ డిఎంహెచ్ఓని మర్యాదపూర్వకంగా కలిసి హాస్పిటల్స్ పరంగా దివ్యాంగులకు ఉన్న పలు సమస్యల గురించి జిల్లా వైద్య శాఖ అధికారికి దివ్యాంగుల సంఘం జన సైనికుడు గోగన ఆదిశేషు వివరించారు. బాపట్ల జిల్లా పరిధిలో పుట్టుకతో పోలియో వచ్చి మంచానికే పరిమితమైన దివ్యాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ కొరకు కొత్త దివ్యాంగుల సర్టిఫికేట్ల కోసం అర్జీలు పెట్టుకున్న దివ్యాంగులకు గత సెప్టెంబర్ 4వ తారీఖు క్యాంపు జరగగా ఆ తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఇంతవరకు సాధారణ క్యాంపు జరగలేదని జిల్లా వైద్య శాఖ అధికారికి తెలుపగా ఈ నెలాఖరులో క్యాంపును ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి నెలలో కూడా క్యాంపు ఏర్పాటు చేసే సదుపాయం కోసం చూస్తున్నామని, దివ్యాంగులు ఎవరు కూడా ధైర్యపడవద్దని, దివ్యాంగుల కొరకు కృషి చేస్తామని బాపట్ల జిల్లా వైద్య శాఖ అధికారి తెలిపారని దివ్యాంగుల సంఘం జన సైనికుడు గోగన ఆదిశేషు అన్నారు. బాపట్ల జిల్లా డిఎంహెచ్ఓ మేడం గారిని ఇవాళ కలవడం జరిగింది. 15,000 రూపాయలు పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారమ్మా. వారికి ఒకసారి సాధారణ క్యాంపు గత నెల 4వ తారీఖు నాడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పి మేడం గారిని అడిగి ఉన్నాను. అడిగితే మేడం గారు కూడా ఏమని చెప్పిందంటే, ఈ పండగలో సెలవులు వచ్చినాయ్యా, మరి వచ్చే ఈ నెలాఖరులో ఏర్పాటు చేస్తాం, వచ్చే నెల నుంచి కూడా నెల కూడా ఒకసారి కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పి మేడం గారు తెలియజేసి ఉంది. మరి మేడం గారు లాంటి ఆఫీసర్సు అవసరం అని చెప్పి కూడా మరి దివ్యాంగులు వెంటనే అడగంగానే ఆమెకు పర్మిషన్ ఇచ్చి మా యొక్క సమస్యలని ఆమె విని ఆమె కూడా స్పందించడం చాలా సంతోషకరం అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి మన 15,000 రూపాయల పెన్షన్కి పెట్టుకునే ప్రతి ఒక్క ఆర్థోపెడిక్ దివ్యాంగులు అందరూ కూడా ఈ జిల్లాలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మనం ఒక బాపట్ల డిఎంహెచ్ఓ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా మరీ తెలియజేస్తారు. ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేసినట్లు పూజారి పవన్ శర్మ అన్నారు. కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి కుంకుమార్చన, సామూహిక బతుకమ్మ పూజలు, అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ శర్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తొనుగుంట్ల లలితబాబు, పెబ్బిశెట్టి వెంకట రంగారావు, తొనుగుంట్ల రామ్మోహన్ రావు, చేబ్రోలు విజయలక్ష్మి, సువర్చలాదేవి, పానుగంటి హరినాథబాబు, ఎక్కల శ్వేత, ఆలపాటి అనూష, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
సంఘం చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవీ నవరాత్రులను పురస్కరించుకొని ఇవాటి రోజున అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అలంకారం మహాలక్ష్మీదేవి అలంకారం. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనగానే ప్రస్తుతం ఉన్నటువంటి కలి ప్రభావం చేత అందరికీ తెలిసింది ఏడయ్యా అంటే ధనం మాత్రమే ఉండడం, లక్ష్మీ అమ్మవారు ఉన్నట్టుగా అని చెప్పి అందరం అనుకుంటాం. కానీ ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు అమ్మ ఇంత అన్నం పెట్టగలవా అని చెప్పి అడిగినప్పుడు ఆ తల్లి అన్నం పెట్టడమే గొప్ప ధనం అండి. అటువంటి ధనాన్ని అందరికీ కూడా ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండి ఎటువంటి లోటు లేకుండా చక్కగా కూడా అందరూ సస్యశ్యామలంగా ఉండడం కోసమై ఆ యొక్క కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆదేశం మేరకు ఈ రోజున అమ్మవారికి విశేషంగా అమ్మవారికి అభిషేకము, అట్లానే కుంకుమార్చనాది కార్యక్రమాలు ఈ యొక్క మడుగు స్త్రీల చేత అందరి చేతను సుమంగళులు సుకన్యల చేత ఎంతో వైభవంగా అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమాలు కూడా గొప్పగా నిర్వహించబడుతోంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని అందరూ కూడా దర్శించి సేవించి అమ్మవారి ఆశీర్వచనలు పొంది చక్కగా కూడా సంవత్సరాంతము కూడా ఎటువంటి లోటుపాటులు లేకుండా సుభిక్షంగా ఉండే విధానంలో ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుచున్నాను. బాపట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మండల ప్రజలు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి ఆంధ్రయ్య, తానికొండ దయాబాబు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ నిర్వహణకు తీసుకువచ్చిన యాప్లను అన్ని ఒకే యాప్లో సమకూర్చి వర్క్ లోడ్ తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖా ఎలిజబెత్ అన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీల సొంత డబ్బుతో రిజిస్టర్లు కొనుగోలు చేసి రాయడం పెనుభారంగా మారిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 7 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఫోటోలు తీసి ఫుడ్ ఇవ్వాలని అధికారులు చేస్తున్నారని అన్నారు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు ఈకేవైసీ చేయమని ప్రభుత్వం చెబుతుందన్నారు. కొందరికి ఆధార్ కార్డులు ఉండవని, మరికొందరికి ఆధార్ కార్డులు ఉన్న ఫోన్ లింక్ లేవని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వై శైలశ్రీ, ప్రమీల, నాగమణి, సామ్రాజ్యం, ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్తగా పోషణ ట్రాకర్లో మరి కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు కూడా ఫేస్ రికగ్నైజేషన్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ పిల్లలకు కూడా ఈకేవైసీ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈకేవైసీ చేయాలి అంటే లబ్ధిదారుల ఫోన్ నంబర్లు మనం క్యాప్చర్ చేసుకొని ఫేస్ కూడా రికగ్నైజ్ చేయాలి. అంటే ఇప్పుడు గర్భవతులు, బాలింతలకు చేసినట్టుగా చేయాలి అంటే ఫోన్ నంబర్లు ఆధార్కి లింక్ అయిన నంబర్కి చేస్తేనే ఓటీపీ వస్తుంది. ప్రతి లబ్ధిదారుడికి గ్రామంలో దాదాపు 60 మంది 70 మంది ఉండొచ్చు. అంతమంది ఈకేవైసీ చేయాలి అంటే ప్రతి నెల కూడా లబ్ధిదారులకు అందుబాటులో ఉండొచ్చు, వీలు కాకపోవచ్చు, ఓటీపీలు చెప్పడానికి వీలు కాకపోవచ్చు. అది ఫోన్ నెంబర్లు కూడా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ని సమస్యల మధ్య మరి 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు కూడా ప్రభుత్వం ఈకేవైసీ చేసి ఎఫ్ఆర్ఎస్ చేయమని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం అయితే ఫోన్లు ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు, అవి పక్కన పడేసి మేము సొంత ఫోన్లో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఆ ఫోన్లు కూడా యాప్స్ 4 రకాలుగా ఉన్నాయి. గత 42 రోజులు మేము సమ్మె చేసిన కాలంలో ప్రభుత్వం అన్ని యాప్లు కలిసి ఒకే యాప్గా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు అన్ని యాప్లు కలిసి ఒక యాప్గా లేదు. ఈరోజు బాల సంజీవిని యాప్, పోషణ ట్రాకర్, మిల్క్ యాప్, ఎఫ్ఆర్ఎస్ యాప్ అని 4 రకాల యాప్లతో సొంత ఫోన్లతో పనిచేస్తున్నాం. నెట్ సహకరించట్లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దీనికి సంబంధించి వర్క్ ఎలా చేయాలి, ఏం చేయాలనేటువంటి ట్రైనింగ్ కూడా లేదు. కానీ చాలా ప్రాబ్లం ఉంది. నెట్ సిగ్నల్ లేక కొన్ని ప్రాంతాల్లో కొండల మీదకో లేకపోతే ఎత్తుగా ఉన్నటువంటి బిల్డింగ్స్ మీదకో గోడల మీదకో నిలబడి మేము ఈ క్యాప్చర్స్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచించి చిన్నపాటి చిరుద్యోగులకు కూడా ఎఫ్ఆర్ఎస్లు పెట్టి రకరకాలని యాప్లతో పనిచేయిస్తున్నారు. పోనీ అట్లాగనే రికార్డ్ వర్క్ లేదా అంటే ఏదైతే యాప్ వర్క్ చేస్తున్నామో అదంతా కూడా రికార్డెడ్గా చేయాలి. మళ్ళీ
ఇప్పుడు రికార్డు వర్క్, ఫోన్ యాప్, ఫోన్ల వర్క్ చాలా సతమతం అవుతున్నాం. ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని యాప్లు కలిసి ఒకే యాప్గా చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి పీడీ ఆఫీసుల పరిధిలో ఈరోజు రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆలోచన చేసి మా సమస్య పరిష్కారం చేయాలి, అట్లాగే వేతనాలు పెంచుతామని చెప్పేసి గత ప్రభుత్వంలో మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది. దాని మేరకు కూడా మేము అడుగుతూ ఉన్నాం. చాలని వేతనాలతో పనిచేస్తూ ఉన్నాం. 11,500 జీతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కరెక్ట్గా ప్రతి నెల సాలరీ వస్తుంది, దానికి మేము సంతోషం. కానీ ఈ జీతం సరిపోక నానా బాధలు పడుతూ ఉన్నారు. అట్లాగే అంగన్వాడీ టీచర్స్ భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నారు, వాళ్ళకి విడో పెన్షన్ ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. సంక్షేమ పథకాలు మాకు కూడా అమలు చేయాలని, అట్లాగే ఆ కుటుంబ భారంతో ఆ టీచర్ ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంది. ప్రభుత్వం ఆలోచన చేసి మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కర్లపాలెం గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి కళ్యాణ మండపంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాచండీదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. పూజారి బృందావనం శ్రీనుబాబు ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులు పాటలు పాడి అమ్మవారికి హారతులు ఇచ్చారు. తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స సత్యనారాయణరాజు, పెన్మత్స నాగరాజు, కోకి శ్రీనివాసరెడ్డి, పెదాంచిరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉపకులాల వారీగా వర్గీకరించి క్రిమిలేయర్ను అమలుపరుచుకోవచ్చునని ఆదేశాలనిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ నెల 12వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు బాపట్ల జిల్లా నగరం మండలం సజ్జవారిపాలెం మెయిన్ రోడ్లోని లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్ నందు జరుగుతుందని దోబా రమేష్ మంగళవారం రేపల్లెలో నిర్వహించిన సమావేశంలో తెలియజేశారు. రాష్ట్రంలో 85 లక్షలు కలిగిన మాలల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేందుకు రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పుపై అంబేద్కర్ యువజన సంఘాల మాల విద్యార్థులు యువతను మరియు విద్యావంతులను చైతన్యం చేసేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ప్రధాన వక్తగా గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేటి విభజన ఆంధ్రప్రదేశ్ వరకు ప్రజా పోరాటాలు, న్యాయ పోరాటాలు చేస్తున్నటువంటి మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు ప్రధాన వక్తగా, విశిష్ట అతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మరియు వివిధ రంగాలలో ప్రాతినిధ్యం ఊహించినటువంటి మాల ప్రతినిధులను అతిథులుగా ఆహ్వానించుచున్నందున మాలలు అధిక సంఖ్యలో తరలివచ్చి మాలల చైతన్య సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు ఎన్ఎం సురేష్, జైభీం రక్షణ సేన అధ్యక్షులు పేర్లి మోజస్, న్యాయవాది కొనకాల ప్రసాద్, పంతగాని కనకరత్నం తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖున రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఉపకులాలుగా వర్గీకరించి క్రిమిలేయర్ని అమలుపరుస్తూ రాష్ట్రాలు రిజర్వేషన్లు వర్గీకరించవచ్చని చెప్పేసి తీర్పును వెలువరించిందో, ఆ తీర్పు పైన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం ఈ రాష్ట్రంలో తుది నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి మాలలను చైతన్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో రేపల్లె డివిజన్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, అంబేద్కర్ యువజన సంఘాలు, మాల విద్యార్థులు, యువత, కార్మిక ప్రజా సంఘాలు, ఉద్యోగుల అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఈ నెల 12వ తారీఖున అశోక విజయదశమి రోజున బాపట్ల జిల్లా నగరం మండలం సజ్జవారిపాలెం గ్రామంలోని లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్లో
మాలల చైతన్య సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ప్రజా పోరాటాలు, న్యాయ పోరాటాలు చేస్తున్నటువంటి మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు గారిని ప్రధాన వక్తగా ఆహ్వానిస్తూ ఉన్నాం. విశిష్ట అతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరితో పాటు వివిధ రంగాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాల ప్రతినిధులను కూడా ఆహ్వానించి ఈ సదస్సులో జాతిని చైతన్యం చేసే విధంగా దిశ నిర్దేశం చేయడానికి సమాయత్తం చేస్తూ ఉన్నాం. కావున రేపల్లె డివిజన్ పరిధిలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాలకు చెందినటువంటి మాల విద్యార్థులు, యువత, ప్రధానంగా అంబేద్కర్ యువజన సంఘాలు ఈ సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొని మాలల చైతన్య సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. నల్లమోతువారిపాలెం గ్రామంలో కన్నుల పండుగగా శరన్నవరాత్రులు. ప్రతిరోజు సాయంత్రం అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలోని రామాలయం వద్ద ఘనంగా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఉదయం కుంకుమార్చన, ప్రసాద వినియోగం, సాయంత్రం డప్పు వాయిద్యాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, దేవతామూర్తుల వేషధారణలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మాడ శ్రీనివాసరావు, తాండ్ర సుబ్బయ్య, డొంకెన వెంకట రామారావు, బీసాబొత్తుని రాజశేఖర్, సోమ శేషయ్య, నాగ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ నిర్వహణకు తీసుకువచ్చిన యాప్లను అన్ని ఒకే యాప్లో సమకూర్చి వర్క్లోడ్ తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖా ఎలిజబెత్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల వద్ద అర్జీలను స్వీకరించిన శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ. అత్యంత వైభవంగా దేవీ శరన్నవరాత్రులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.